తుఫాన్ ఏర్పడినప్పుడు వాటి బీభత్సం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాటి తీవ్రతను బట్టి ఏకంగా ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్రతి దేశం కూడా ఈ తుఫాన్ల ఎఫెక్ట్ను చవిచూసినవే. మన దేశంలో అయితే గతంలో వచ్చిన బోలా తుఫాన్, అలాగే హుద్హుద్ తుఫాన్, ఇక రీసెంట్గా వచ్చిన మెంతా తుఫాన్, ఇలా వీటి పేర్లు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అవి సృష్టించిన విలయ తాండవం అలా ఉంది. మరి ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మెలిసా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. రీసెంట్గా అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ఈ మెలిసా తుఫాన్ ఏకంగా 5 దేశాలను గడగడలాడిస్తోంది. గడిచిన 100 ఏళ్లలో ఇలాంటి తుఫాన్ ఎప్పుడూ రాలేదని అమెరికన్ వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మెలిసా తుఫాన్ ఏ స్థాయిలో విలయతాండవం చేస్తోందనేది. ఇదలా పక్కన పెడితే అసలు ఈ తుఫాన్లు ఎలా ఏర్పడుతున్నాయి, వాటి తీవ్రత ఎందుకంత భయంకరంగా ఉంటుంది, ఈ వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ల మధ్య తేడా ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో వాటి గురించి చెప్పబోతున్నాను. ఇంకో విషయం ఏమిటంటే తుఫాన్ సెంట్రిక్ పాయింట్లోకి వెళితే ఏమవుతుంది. ఇటీవల కొందరు పరిశోధకులు ఈ తుఫాన్ సెంట్రిక్ పాయింట్లోనికి వెళ్లారు. ఆ తర్వాత ఏమైంది, ఇలాంటి ఆసక్తికర విషయాలను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, అందరికీ నమస్కారం, నేను మీ ఎంకే. మరో కొత్త వీడియోకు స్వాగతం. సాధారణంగా తుఫాన్ ఏర్పడడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. సముద్రం ఉపరితలంపై ఉండే వేడి గాలులు వాటి యొక్క ఉష్ణోగ్రత 26 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు నీటి ఆవిరి రూపంలో పైకి లేస్తాయి. అలా లేచిన నీటి ఆవిరి పైనున్న గాలితో కలిసినప్పుడు సముద్రంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా నీటి ఆవిరి మరియు పైనున్న గాలి ఈ రెండు కూడా వృత్తాకారంలో తిరుగుతూ ఒకే చోట కేంద్రీకృతమై ముందుకు కదులుతూ ఉంటాయి. వీటినే వెదర్ భాషలో తుఫాన్లు లేదా సైక్లోన్లు అంటారు. అయితే వీటిని ప్రాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉత్తర అట్లాంటిక్ లేదా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే వాటిని హరికేన్లని, వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే వాటిని టైఫూన్లని పిలుస్తారు. ఇక దక్షిణ పసిఫిక్ లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడితే వీటిని సైక్లోన్లు లేదా తుఫాన్లు అంటారు. మన దేశంలో ఈ పేర్లతోనే పిలుస్తున్నారు. యాక్చువల్గా ఈ తుఫాన్ అనేది ఒకేసారి ఏర్పడదు, వివిధ దశల్లో ఏర్పడుతుంది. సముద్రంపై గాలి గంటకు 30 కిలోమీటర్ల కంటే తక్కువ వీచినప్పుడు దానిని అల్పపీడనంగా పరిగణిస్తారు. ఇదే గాలి 30 నుంచి 50 కిలోమీటర్లకు చేరుకుంటే దానిని వాయుగుండంగా పిలుస్తారు. ఈ దశలో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయి. ఇక తీవ్ర వాయుగుండం అంటే సముద్రంపై ఉండే గాలి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈ దశలో దాని యొక్క వ్యవస్థ మొత్తం కూడా ఒకే చోట కేంద్రీకృతమై ముందుకు కదులుతూ విస్తరిస్తుంది. ఇక సముద్రంపై ఉండే గాలి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీచినప్పుడు వాటిని తుఫాన్ అని, అదే గాలి 90 నుంచి 160 కిలోమీటర్ల వేగం పెరిగితే దానిని తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు. ఈ దశలోనే వాటి తీవ్రత పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ తుఫాన్ భూమి వైపు ప్రయాణిస్తూ తీరం దాటే ప్రదేశంలో విలయ తాండవం సృష్టిస్తాయి. అలా వచ్చినవే ఈ మెంతా తుఫాన్, గతంలో వచ్చిన హుద్హుద్ తుఫాన్, ఇవన్నీ కూడా. అయితే తుఫాన్ ఏర్పడినప్పుడు సముద్రంపై నుంచి వచ్చే నీటి ఆవిరి, గాలి ఈ రెండు కూడా వృత్తాకారంలో తిరుగుతూ మేఘాలను ఏర్పాటు చేస్తాయి. ఇలా తిరిగే క్రమంలో తుఫాను మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. దీనినే ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటారు, లేదా తుఫాన్ కేంద్రం అని కూడా పిలుస్తారు. ఇది తుఫాన్కు గుండె లాంటిది. దీని తీవ్రతను బట్టే తుఫాన్ యొక్క బలాన్ని అంచనా వేస్తారు సైంటిస్టులు. సాధారణంగా ఈ సెంట్రిక్ పాయింట్ చుట్టూ విస్తరించి ఉండే ప్రాంతం అంతా కూడా అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ గాలులు గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తాయి. ఈ ప్రదేశంలోనే అధిక వర్షపాతం ఉంటుంది. అలాగే మెరుపు గాలులు కూడా ఇక్కడి నుంచే సంభవిస్తాయి. అయితే తుఫాన్ సెంట్రిక్ పాయింట్ వెలుపల అంటే బయట ఇంత భయంకరంగా ఉంటే దాని లోపల మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. రీసెంట్గా కొంతమంది పరిశోధకులు ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్లోనికి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, కరేబియన్ దీవుల్లో రీసెంట్గా ఏర్పడిన ఈ మెలిసా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉందంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా జమైకా దేశం అతలాకుతలమైంది. కేవలం జమైకానే కాదు, క్యూబా, హైతీ, బహుమాస్ వంటి చాలా దేశాల్లో ఈ మెలిసా తుఫాన్ విలయ తాండవం చేస్తోంది. దీని తీవ్రత కారణంగా కేటగిరీ 5 జాబితాలోకి చేర్చారు సైంటిస్టులు. అంటే 100 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద తుఫాన్ ఎప్పుడూ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్లన్నిటిలోకెల్లా ఇదే హైయెస్ట్. అందుకే అసలు ఈ తుఫాన్ ఎందుకింత తీవ్రతతో ఏర్పడింది అని తెలుసుకునేందుకు కొంతమంది పరిశోధకులు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విమానం సహాయంతో ఈ మెలిసా తుఫాన్ యొక్క సెంట్రిక్ పాయింట్లోనికి వెళ్లారు. అయితే తుఫాన్ బాహ్య ప్రాంతం అంతా కూడా
చాలా భయంకరంగా ఉండి వేడి గాలులు, మెరుపులు, తీవ్ర వర్షపాతంతో ఉన్నప్పటికీ ఆ విమానం యొక్క పైలట్ ఎంతో రిస్క్ చేసి ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్లోనికి డ్రైవ్ చేశాడు. అయితే బయట ఎంత భయంకరంగా ఉందో లోపల మాత్రం అంతకు మించి ప్రశాంతంగా ఉంది. ఈ వాతావరణాన్ని చూసి ఆ సైంటిస్టులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ కన్ను చుట్టూ ఉండే మేఘాలు ఏదో గోడ కట్టినట్లుగా ప్రశాంతమైన వాతావరణంతో అద్భుతంగా ఉంది. ఈ వీడియోను రీసెంట్గా అమెరికా వాతావరణ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే బయట అత్యంత భయంకరంగా ఉంటూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తుఫాన్ లోపల మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ తుఫాన్ భయంకరంగా ఉండడానికి మెయిన్ రీజన్ సముద్రంపై నుండి వచ్చేటువంటి నీటి ఆవిరి. ఈ నీటి ఆవిరి పైనున్న గాలులతో కలిసి చల్లబడినప్పుడు అక్కడ విడుదలయ్యే ఉష్ణశక్తి కొన్ని వందల అణుబాంబులతో సమానం. మరి ఇంత భయంకరంగా ఉండే తుఫాన్ లోపల సెంట్రిక్ పాయింట్లో మాత్రం ఎందుకంత ప్రశాంతంగా ఉందనే డౌట్ ఖచ్చితంగా రావచ్చు. దీనికి రీజన్ ఏమిటంటే సెంట్రిక్ పాయింట్ లోపల గాలులు చాలా తక్కువ వీస్తాయి. అందువల్ల ఈ వాయు ప్రెజర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ కన్ను లోపల ఉండే గాలి నిదానంగా కదులుతూ కిందికి దిగుతూ మేఘాలను కురిసేలా చేస్తుంది. అందుకే దీని లోపల ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ సెంట్రిక్ పాయింట్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు సూర్యుడు కూడా ఆకాశం నుంచి కనిపిస్తాడు. ఇది తుఫాన్ లేదా సైక్లోన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.